హాయ్ అందరికీ. నెల్లూరులో రంగనాథ స్వామి గుడి ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిందే కదా. ఈ టెంపుల్లో ముక్కోటికి 10 రోజుల ముందు పగల్పత్తు ఉత్సవాలని, తర్వాతి 10 రోజులు రాపత్తు ఉత్సవాలని చెప్పి చేస్తారండి. సో ఈ టెంపుల్లో మాదైతే రాపత్తు ఉత్సవాలలో 8వ ఉత్సవం అండి. మాకు ఈ టెంపుల్లో ఉభయం ఉండడం మేము చేసుకున్న అదృష్టం. స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి బయటికి తీసుకొని వచ్చి స్వామివారికి పూజ చేసి తర్వాత గుడిలో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి స్వామివారిని ఆళ్వార్ మండపంలో పెడతారు. సో ఆ తర్వాత పూజలు అవన్నీ చేస్తారు. మాకైతే ఈ ఉభయం మా హస్బెండ్ వాళ్ళ తాతగారండి. ఆయన ఉన్నప్పటి నుంచి వస్తుంది. మినిమం నాకు తెలిసినంత వరకు 70 ఇయర్స్ నుంచి ఉన్న ఉభయం అన్నమాట మాకు. సో అంతటి గొప్ప గుడిలో మాకు ఉభయం ఉందంటే మేము చాలా అదృష్టం చేసుకున్నాం అనుకుంటాం. స్వామివారికి ఇరువైపులా ఆళ్వార్స్ అందరూ ఉంటారండి. సో ఆళ్వార్స్ అందరికీ మర్యాదలు చేసి తిరుప్పావై చదివి తర్వాత మళ్ళీ స్వామివారికి అర్చన చేసి మా అందరికీ అర్చన చేసిన తర్వాత సో మర్యాదలు చేస్తారండి. సో స్వామివారి మెడలో ఉన్న పెద్దమాల మా ఇంటి పెద్ద మా మామయ్య గారు ఆయనకి వేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ వేస్తారు. ఓన్లీ జెంట్స్కి మాత్రమే చేస్తారనమాట మాలలు. ఈ గౌరవం అనేది మా ఫ్యామిలీకి దక్కుతున్నందుకు మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.